నెదర్లాండ్స్ రాజకీయాల్లో కొత్త చరిత్ర మొదలవుతోంది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన రాబ్ జెటెన్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. కేవలం 38 ఏళ్ల వయసులోనే ఆయన ఆ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు చెందిన డచ్ D66 సెంట్రిస్ట్ పార్టీ ఘన విజయం సాధించడంతో నెదర్లాండ్స్ లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ విజయంతో యువ నాయకుడు రాబ్ జెటెన్ దేశ చరిత్రలోనే అతి తక్కువ వయసులో ప్రధానమంత్రిగా నిలవనున్నారు. కానీ అంతకు మించిన మరో విషయం ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకుంది. రాబ్ జెటెన్ తాను గే అని బహిరంగంగా ప్రకటించారు. తన వ్యక్తిత్వాన్ని దాచకుండా గర్వంగా ప్రపంచం ముందు ఉంచారు. తన వ్యక్తిగత జీవితాన్ని నిజాయితీగా అంగీకరించిన ఆయన ఇప్పుడు దేశ అత్యున్నత పదవిని అధిరోహించబోతున్నారు. నెదర్లాండ్స్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అక్టోబర్ 29న జరిగిన ఎన్నికల్లో D66 సెంట్రిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. డెమోక్రాట్స్ 66 పార్టీ చీఫ్ రాబ్ జెటెన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నెదర్లాండ్స్ చరిత్రలో అతి చిన్న వయసులో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. అయితే రాబ్ జెటెన్ 2020లోనే తాను గే అని బహిరంగంగా ప్రకటించుకున్నారు. రాబ్ జెటెన్కు అర్జెంటీనాకు చెందిన హాకీ ఆటగాడు నికోలస్ కీనన్తో 3 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ జరిగింది. 2001లో నెదర్లాండ్స్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ను లీగలైజ్ చేసింది. ఇప్పుడు రాబ్ జెటెన్ నెదర్లాండ్స్ రాజకీయ చరిత్రలో 2 రికార్డులు నెలకొల్పుతున్నారు. ఒకటి, చిన్న వయసులోనే ప్రధాని కావడమే కాక ఆ దేశానికి తొలి గే ప్రధానిగాను ఆయన చరిత్ర సృష్టించబోతున్నాడు. ఆయన తన వ్యక్తిత్వాన్ని దాచకుండా గర్వంగా ప్రపంచం ముందు ఉంచారు. రాజకీయ నాయకుడిగా తెర వెనుక ఉండకుండా తన నిజాయితీని బయటపెట్టడం ప్రజలకు ఆయన్ను మరింత దగ్గర చేసింది. అక్టోబర్ 29న నెదర్లాండ్స్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాబ్ జెటెన్ పార్టీ D66 సెంట్రిస్ట్ పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. యూరప్లో రాజకీయంగా మితవాద దృక్కోణాన్ని ముందుకు తెచ్చిన ఈ పార్టీ ఈసారి ప్రజలలో సానుకూలతలను నింపగలిగింది. హెడ్ కాన్ వెల్ అనే డచ్ నినాదంతో ఆయన ప్రచారం చేశారు. ఇది సాధ్యమే లేదా మనం చేయగలం అని అర్థం వచ్చే ఈ నినాదం ఆయన ఎన్నికల ప్రచారానికి ప్రాణం పోసింది. జెటెన్ ఎన్నికల ప్రచారంలో ప్రతి వేదికపై ఒకే సందేశాన్ని ఇచ్చారు. నెదర్లాండ్స్ ప్రజలు విభజనతో విసిగిపోయారని, ఇప్పుడు సానుకూల రాజకీయాలు కావాలంటూ ఆయన ప్రచారంలో పదే పదే చెప్పారు. గత కొన్నేళ్లుగా ఆ దేశంలో పెరుగుతున్న ప్రతికూల వాతావరణాన్ని, వలసదారులపై వ్యతిరేకతను, యూరప్తో ఉన్న ఉద్రిక్తతలను సమతుల్యం చేయాలనే ఆలోచనతో ఆయన ముందుకొచ్చారు. ప్రజల్లో భయాన్ని కాకుండా ఆశను నింపే నాయకత్వాన్ని చూపించారు. ఎన్నికల ఫలితాలు రాబ్ జెటెన్ ఆలోచనలకు ప్రజలు ఎంతగా మద్దతిస్తున్నారో స్పష్టంగా చూపించాయి. ప్రతిపక్షాలు విభజనాత్మక రాజకీయాలు ఆడుతుండగా జెటెన్ మాత్రం హార్మనీ, యూనిటీ, ప్రోగ్రెస్ అనే 3 అంశాలపై దృష్టి పెట్టారు. ఆయన ప్రచారంలో సానుకూలత కూడా రాజకీయ విజయానికి దారితీస్తుందనే సందేశం కీలకమైంది. ఈ స్ఫూర్తిదాయక నినాదం యూరప్ దేశాలన్నింటిలోనూ చర్చనీయాంశమైంది. రాబ్ జెటెన్ నెదర్లాండ్స్లోని వుడెన్ పట్టణంలో పెరిగారు. అతడు నిజ్ మెగెన్లోని రాడ్బౌడ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అభ్యసించారు. రాబ్కు ఫుట్బాల్, అథ్లెటిక్స్ అంటే ఇష్టం. అతని తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తాను ప్రపంచాన్ని కొంచెం మెరుగైన ప్రదేశంగా మార్చాలనుకున్నానని రాబ్ తన విశ్వవిద్యాలయ వెబ్సైట్లో రాసుకున్నారు. ముందుగా క్రీడలలో ఉన్నత స్థాయి ఉద్యోగం కోరుకున్న ఆయన తర్వాత క్యాటరింగ్ పరిశ్రమలోకి వెళ్లాలనుకున్నారు. సొంతంగా రెస్టారెంట్ పెట్టాలనుకున్నారు. కానీ వీటన్నింటికీ భిన్నంగా పరిస్థితులు మారిపోయాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తానిప్పుడు నెదర్లాండ్స్లో అత్యంత అందమైన ఉద్యోగం పొందానని ఇంటర్వ్యూలో చెప్పారు. జెటెన్ అర్జెంటీనా హాకీ ఆటగాడు నికోలస్ కీనన్తో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది స్పెయిన్లో అతడిని వివాహం చేసుకోనున్నారు. రాబ్ జెటెన్ విజయం ద్వారా నెదర్లాండ్స్ ఇప్పుడు ఒక కొత్త దిశలో అడుగేస్తోంది. గత కొన్నేళ్లుగా యూరోపియన్ యూనియన్తో ఉన్న ఉద్రిక్తతలను సర్దుబాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో నెదర్లాండ్స్ ప్రతిష్టను తిరిగి స్థాపించాలనే ధ్యేయంతో రాబ్ జెటెన్ పనిచేస్తున్నారు. యూరప్లో ప్రజలు ఇక భయపెట్టే రాజకీయాలను కాకుండా ఆశ నింపే నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ ఎన్నికల్లో ఫలితాల ద్వారా వెల్లడైంది. నెదర్లాండ్స్ ప్రజలు జెటెన్పై పెట్టిన నమ్మకం
సానుకూల ఆలోచనల శక్తి రాజకీయాలను ఎంత మారుస్తుందో ఈ ఎన్నికలు చూపించాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా రాబ్ జెట్టిన్ విజయం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు యువకుడు, మరొకవైపు తన వ్యక్తిత్వాన్ని అంగీకరించిన నాయకుడు. ఈ రెండు లక్షణాలు కలిసి ఆయనను కొత్త తరానికి రోల్ మోడల్గా నిలబెట్టాయి. యూరప్ దేశాల్లో పెరుగుతున్న తీవ్రవాద రాజకీయాల మధ్య ఆయన విజయంతో ఒక కొత్త దిశ కనిపిస్తోందని, సానుకూల రాజకీయాలు కూడా గెలుస్తాయని ఎన్నికలు నిరూపించాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా రాబ్ జెట్టిన్ విజయం నెదర్లాండ్స్కు మాత్రమే కాకుండా ప్రపంచానికే ఒక సందేశాన్నిచ్చింది. వయసు తక్కువైనా విలువలు గొప్పవైతే నాయకత్వం సాధ్యమే అని ఈ ఎన్నికలు నిరూపించాయి.